భూతద్దం కొందామని ఎన్ని షాపులు తిరిగినా లేదు లేదు అంటున్నారు. ఎందుకు లేవు భూతద్దాలు అని అడిగితే జనం ఎగబడి కొనుక్కొని పోయినరు. అందుకే షార్టేజ్ అయినాయి మేడం అని చెప్పిండ్రు. అబ్బా పబ్లిక్ నాకంటే ఫాస్ట్ ఉన్నారు కదా అనుకున్నా. ఇంతకు ఈ భూతద్దాల లొల్లు ఎందుకంటారా? ఈ ముచ్చటిన్నాక మీరు కూడా ఓ భూతద్దం కొంటే మంచిగా అనుకుంటారు. గ్యాస్ సిలిండర్ తో వంట చేయొచ్చని చేసింది నేనే చేశాను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో. అబ్బరా కొడుక, చంద్రబాబు సార్ లేకుంటే మన గ్యాస్ సిలిండర్ తోని వంట చేసుడు అనేది ఉండకపోవు కావచ్చు కదా. ఎన్నేళ్ళైనా కష్టపడుకుంటా కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటేనే ఉండు కావచ్చు. మబ్బుల తిరగ పొగ కండ్లను గమ్ముతుంటే నలుసుకుంటా నవ్వుకుంటా వంటలు వండుకునేటోళ్ళం కావచ్చు. కానీ చంద్రాల సారు గ్యాస్ ఎట్లా వెలిగించాలి, రెగ్యులేటర్ ఎట్లా తిప్పాలి, ఎటు దిక్కు తిప్పాలి, లైటర్తోని ఎట్లా పొయ్యి వెలిగించాలి అనేది ఈ రోజున తెలుగు రాష్ట్రాల అమ్మలక్కలకు తెలిసిందంటే అది చంద్రాల సార్ పుణ్యమే. సెల్ ఫోన్ కు టార్చ్ లైట్ ఎట్లయితే కనిపెట్టిండో చంద్రాల సారు అచ్చం అట్లనే గ్యాస్ సిలిండర్ తోని వంట చేసుడు చెప్పిండు. హైదరాబాద్ ను అందంగా తయారు చేసిండు అనేది ఎంత నిజమో, సెల్ ఫోన్ కు టార్చ్ లైట్ కనిపెట్టిండు అనేది ఎంత నిజమో, ఇప్పుడు గ్యాస్ సిలిండర్ తోని వంట చేసుడు నేర్పిండు అనేది కూడా అంతే నిజం. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల పబ్లిక్ భూతద్దములు కొనుక్కుంటున్నారట. చంద్రాల సార్ ఇంకేమేం కనిపెట్టిండు అనేది తెలుసుకునే తానికి కండ్ల కాడ భూతద్దాలు పెట్టుకుని ఎంకులాడుతున్నారట. కానీ పబ్లిక్ తెలియని ముచ్చట ఏంటిదంటే చంద్రాల సార్ చెప్పినప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది, అప్పటిదాకా తెలియదు. కాబట్టి పెద్ద పెద్ద సభలు పెట్టినప్పుడు చంద్రాల సార్ చెప్పేది చెవులు నిక్కిచ్చింటే ఇసొంటి ముచ్చట్లు బొచ్చడు చెప్తాడు. అప్పటిదాకా ఓపిక పట్టుండ్రి, ఆని ముత్యాలు ఎప్పుడు వచ్చేది తెలియదు.